ఏమంటున్నానంటే మీకు మీ టైం వచ్చింది, ప్రజాస్వామ్యంలో మీ టైం వచ్చింది, మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు ఇదే శాశ్వతం అనుకొని విర్రవీగితే మాకు మధ్యలో ఉన్న 151 లో 5 పోయింది, రేపు 164 లో 6 ఎగిరిపోద్ది మీకు. మీరు ఇదే విధంగా విర్రవీగితే మీరు అధికారం చూసుకొని విర్రవీగే జనసేన పార్టీ కాదండి. అన్నగారు సొంత అన్నగారు 150వ సినిమా ఆహ్వానానికి పిలిస్తే మీ పవన్ కళ్యాణ్ గారు రాకపోతే నాగబాబు గారు ఎంత ఇరిటేట్ అయ్యి మాట్లాడిన వీడియో కూడా పంపించినా మీకు. గొడవలన్నీ ఉంటాయి. ఆయన చెప్పేది ఆయన చెబుతున్నా, మీరు అడిగిన వాడికి చెబుతున్నా. వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను మీరు ప్రస్తావించారు కాబట్టి మెగా కుటుంబంలో ఉన్న విభేదాలను నేను ప్రస్తావించాను. ఏం విభేదాలు తిట్ల ప్రస్థానం తీసుకొచ్చింది మీరు. మీ జన సైనికులు మా గుంటూరు పట్టణంలో ఒక రెడ్డి హాస్టల్ పెట్టుకున్నాడు. రెడ్డి అనే పేరుందని అతనిని కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పేంత వరకు బోర్డు తీపిచ్చేదాకా చిత్తం కొట్టారు. ఇది ఎక్కడ నీతి అండి? ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఇదే మీరు ఆ వీడియో కూడా పంపించినా రెడ్డి సాయి గారి దగ్గరే ఉంది, సాయి దగ్గర కూడా ఉంది, సాయి గారి దగ్గర కూడా వీడియో ఆల్రెడీ ఉంది. వారం రోజుల్లో మీరు చేసిన అరాచకాలు 5 సంవత్సరాలకు సరిపోయిన అరాచకాలు ఈ వారంలో చేశారు మీరు. ఈ అరాచకాలన్నిటికీ సమాధానం చెప్తాం. దళిత యువకుడిని పెద్ద రాయి మాదిరెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. చెప్తాం మేము. మాదిరెడ్డి గారు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన అడిగినటువంటి పాయింట్ ఏంటంటే అవి కాదు అసలు టాపిక్. ఇప్పుడు ఆయన మీరు ఘర్షణ వెళ్ళిపోతున్నారు. కుటుంబాలను విమర్శిస్తున్నారు అన్నారు. కుటుంబాలను విమర్శించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసినంతగా ఎవరైనా చేశారా? కట్టుకున్న భార్యకి పుట్టినటువంటి బిడ్డను నాకు పుట్టలేదని అఫిడవిట్ లో పెట్టినటువంటి మళ్ళీ మనం చేసే తప్పదే. వ్యక్తిగతం దగ్గరికి వెళ్ళడం మరేమీ లేదు. ఇట్లాంటి మాట్లాడడానికి మిమ్మల్ని ఓడగొట్టారు. మాదిరెడ్డి గారు సమాధానం చెప్పండి. మాదిరెడ్డి గారు సంస్కారహీనం ఏంటంటే వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి రాజకీయం చేయడం. వ్యక్తిగత అంశాలు వాళ్ళు చూసుకుంటారు సార్. అది మీరు చెప్పాలి. వ్యక్తిగత అంశాలు అతను ఎక్కడ వ్యక్తిగత అందులో స్వయంగా షర్మిల మాట్లాడింది ఆ విషయం. అన్న వైఎస్ఆర్ స్వయంగా షర్మిల మాట్లాడింది సార్. అది స్వయంగా షర్మిల మాట్లాడింది. అది స్వయంగా షర్మిల మాట్లాడింది. మొక్క మాట్లాడలేదు వ్యక్తిగతంగా. స్వయంగా షర్మిల మాట్లాడింది. ఆ ముక్క నా చీర గురించి మాట్లాడతాడా, నా బట్టల గురించి మాట్లాడతాడా అన్నయ్య అని చెప్పి తనే మాట్లాడింది షర్మిలే. మాదిరెడ్డి గారు అదుపు తప్పుతున్నది మీ మాట. మీ మాట తప్పుతున్నది.